మహాపరిశుద్ధుడు, మహాగణుడు, సర్వోన్నతుడు, సర్వశక్తిమంతుడైన దేవాతి దేవునికి మొదటగా నా యొక్క స్తుతులు, స్తోత్రములు, కృతజ్ఞతలు తెలియచేసుకుంటున్నాను. దేవాతి దేవుడు మరొక చక్కటి సమయాన్ని నాకు ఇచ్చి ఉన్నాడు. ఆయన జీవగ్రంథంలో ఉన్నటువంటి అనేక విషయాలను నా తోటి వారందరితో కూడా పంచుకోవడానికి, ప్రస్తుత క్రైస్తవ సమాజంలో ఉన్నటువంటి తప్పుడు బోధలను ఖండించేటువంటి క్రమంలో ఈరోజు చాలామంది క్రైస్తవులు ఏమంటున్నారంటే, ఎవరు ఏ బోధ చేస్తే ఏముందిలే బ్రదరు, అందరూ కూడా క్రైస్తవులే కదా! ఎవరు ఏ బోధ చేస్తే ఏముందిలే బ్రదరు, అందరూ క్రైస్తవులే కదా! ఇదే మాట మొదటి శతాబ్దంలో ఏ అపోస్తులు కూడా చెప్పలేదు. మీ బోధ మీరు చేసుకోండి, మా బోధ మేము చేసుకుంటాం అని అపోస్తులు చెప్పలేదు. ఒకవేళ నిజంగా అలా చెప్పుండుంటే అపోస్తులైన పౌలు గారు యూదులతో వాదాలు పెట్టుకునేవాడు కాదు. యూదుల యొక్క బోధను ఖండించేవాడు కాదు. యూదులను ఎదిరించేవాడు కాదు. కనుకనే తిమోతితో అంటాడు కదా! తీతుతో అంటాడు కదా! తీతుతో మాట్లాడుతూ, తీతుకు పత్రిక రాస్తూ చెప్పినటువంటి మాట. 2వ అధ్యాయము. వీటిని గూర్చి బోధించుచు, హెచ్చరించుచు సంపూర్ణ అధికారముతో దుర్బోధను ఖండించుచునుండుము. సంపూర్ణ అధికారముతో దుర్బోధను ఖండించుచునుండుము. ఎందుకు ఖండించమన్నాడు దుర్బోధను? ఈరోజు ఏంటి మరి క్రైస్తవులు, ఏముందిలే బ్రదరు, ఎవరు ఏ బోధ చేస్తే ఏముంది, అందరూ క్రైస్తవులే కదా, అందరూ ఆయననే కదా బోధిస్తున్నారు, ఆయననే కదా ప్రకటిస్తున్నారు. మరి దుర్బోధన ఎందుకు ఖండించమని చెప్పాడు పౌలు? యోహాను గారు అయితే ప్రతి ఆత్మను నమ్మకాని అంటాడు. ఈ బోధ కాకుండా మీ యొద్దకు మరి ఒక బోధ ఏదైనా వస్తే అతనికి శుభము అని చెప్పవద్దని కూడా అంటున్నాడు యోహాను గారు తన పత్రికలో. మరి ఈరోజు క్రైస్తవుల్లో అనేక మంది ఏమైతే ఏముంది, ఏ బోధ అయితే ఏముంది, ఏ బోధ అయితే ఏముంది అని అనుకున్నప్పుడు మరి బైబిలు ఆ విధంగా మనకి ఆజ్ఞాపించలేదు కదా! అటువంటప్పుడు మరి ఎందుకు ఈ రకమైన భిన్నమైన బోధలు, ఎవరికి నచ్చిన బోధ వారు చేసుకుంటూ ఇదే నిజమైన బోధ, దీనినే పాటించాలి అని ఎంతమందిని మోసం చేస్తున్నారు ఈరోజు. గత నా 2 వీడియోల్లో కూడా యెహోవా యేసుక్రీస్తు అనేటువంటిది ఒక సాతాను బోధ, పాపకరమైనటువంటి బోధ అది. ఆ బోధ అనేది పూర్తిగా యెహోవా దేవుణ్ణి అవమానపరిచేటువంటి బోధ. అంటే ఒక అవతార పురుషుని బోధ అది. యెహోవా యేసుక్రీస్తు అంటే అవతార పురుషుడు. హైందవులు నమ్ముతారు. వారి యొక్క విశ్వాసం అలాంటిది. ఏంటి? త్రేతాయుగంలో రాముడు, ద్వాపర యుగంలో కృష్ణుడు, కలియుగంలో వెంకటేశ్వరుడు. అది వాళ్ళ విశ్వాసం. దాన్ని మనం తప్పుపట్టేటువంటి పరిస్థితి మనం రాకూడదు. ఆ రాముడే కృష్ణుడు, ఆ కృష్ణుడే వెంకటేశ్వరుడు. ఎట్లా వాళ్ళు నమ్ముతారు. మరి నువ్వు కూడా అదే నమ్ముతున్నావు కదా! యెహోవా యేసుక్రీస్తు అంటే అవతార పురుష బోధ అనేది చేస్తున్నావు కదా నువ్వు. మరి నువ్వు అదే బోధ చేస్తూ అవతల వారు చెప్పేది తప్పు అని నువ్వు ఎందుకు వీడియోలు పెడుతున్నావు? ఎందుకు నువ్వు వారిని గొడవలు పెట్టుకుంటున్నావు? అంటే నువ్వు చేస్తే సంసారమును, పక్కవారు చేస్తే వ్యభిచారమా? నువ్వు చేస్తే సంసారము, పక్కవారు చేస్తే వ్యభిచారము. నువ్వు చేస్తే మంచి, ఎదుటివాడు చేస్తే చెడు. యెహోవా యేసుక్రీస్తే నువ్వు ఊదరగొట్టి బోధలు చేయొచ్చు. యెహోవా యేసుక్రీస్తుని నీకు నచ్చినట్టుగా బోధించొచ్చు. వాళ్ళకి నచ్చిన విశ్వాసాన్ని బోధిస్తే మాత్రము దాన్ని నువ్వు తప్పుపడతావు. నీ కంటిలో ఉన్న దూలాన్ని నువ్వు తీసుకోకుండా, ఎదుటివాని కంటిలో ఉన్న నలుసును నువ్వు తీయడానికి ప్రయత్నం చేస్తున్నావంటే నువ్వెంతటి పాపకరమైనటువంటి పరిస్థితిలో ఉన్నావో ఆలోచన చేసుకో. యెహోవాయే యేసుక్రీస్తు అనేది అత్యంత దారుణమైనటువంటి దుర్మార్గపు బోధ అది. ఎంతటి దుర్మార్గపు బోధ అంటే అసలు ఎప్పుడైతే మనము యెహోవా స్థానంలో యేసుక్రీస్తుని పెట్టామో, మనం అక్కడ యెహోవా దేవుని అవమానిస్తున్నాము అనేటువంటి మాట వీళ్ళకి గుర్తు రావట్లేదు. ఎందుకంటే యేసుక్రీస్తే చెప్పాడు, తండ్రి నాకంటే గొప్పవాడని. యేసుక్రీస్తే తండ్రి నాకంటే గొప్పవాడని చెప్పిన తర్వాత మరి యేసుక్రీస్తుని తీసుకెళ్ళి తండ్రి స్థానంలో పెట్టేసి యెహోవాయే యేసుక్రీస్తు అన్నావంటే ఇంక నువ్వు యేసుక్రీస్తు మాటలకు ఎక్కడ విలువిస్తున్నావు? నువ్విచ్చిన విలువేది? యేసుక్రీస్తుని నీ రక్షకునిగా, నీ ప్రభువుగా, దేవుని కుమారుడుగా నువ్వు ఒప్పుకుంటున్నావు, అంగీకరిస్తున్నావు.
మరి ఆయన చెప్పిన మాటలు నువ్వెక్కడ మనసున పెట్టుకుంటున్నావు? ఎక్కడ నువ్వు వాటిని నువ్వు పాటిస్తున్నావు? ఆ తండ్రి అందరికంటే గొప్పవాడు అనేటువంటి మాటలు యేసుక్రీస్తు నోట ఎంత పుష్కలంగా వచ్చాయి. మరి అటువంటి యేసుక్రీస్తు మాటలను వెంబడిస్తున్నటువంటి నీవు మాత్రము వాటిని ఆలోచన చేయలేకపోతున్నావు. అసలు యెహోవా పాత నిబంధనలో దేవుడు ఎవరికి? సర్వమానవాళికి దేవుడు. సర్వమానవాళికి ఆయన దేవుడు. అందులో దావీదు అనేటువంటి ఆయన కూడా ఒకడు. దావీదు అనేటువంటి ఆయన ఒక ఈ సర్వమానవాళిలో కూడా ఒకడు. ఇశ్రాయేలీయులను పాలించడానికి ఆయన మొదట సౌలును ఎన్నుకున్నాడు. ఎప్పుడైతే సౌలు దేవునికి వ్యతిరేకంగా పాపం చేశాడో వెంటనే సమూయేలును యెషయా దగ్గరికి పంపించి దావీదును అభిషేకిస్తాడు ఇశ్రాయేలు రాజుగా. అంటే దేవుడు ఎన్నుకున్నటువంటి మనిషి దావీదు ఇశ్రాయేలీయులకు రాజుగా. మొదటి సమూయేలు గ్రంథము 16వ అధ్యాయము మనము చదివితే అక్కడ సమూయేలు యెషయా దగ్గరికి వెళ్ళి దావీదును అభిషేకించిన సందర్భం అనేది మనకు చాలా క్లియర్‌గా కనబడుతుంది. మొదటి సమూయేలు గ్రంథము 16వ అధ్యాయం మనం చదివితే, అతడు యెహోవా సమూయేలుతో ఇలాగ సెలవిచ్చెను, ఇశ్రాయేలు మీద రాజుగా నుండకుండా నేను విసర్జించిన సౌలును గూర్చి నీవెంతకాలము దుఃఖింతువు? నీ కొమ్మును తైలముతో నింపుము, బెత్లెహేమీయుడైన యెషయా యొద్దకు నిన్ను పంపుచున్నాను. అతని కుమారులలో ఒకని నేను రాజుగా నియమించి ఉన్నాను. ఎవరు? దావీదును దేవుడు ఇశ్రాయేలీయులకు రాజుగా నియమించాడు. ఎందుకంటే ఈ దావీదు ఎవరు అనేది మనకు తెలియాలి. ఈ దావీదుకు దేవుడు ఎవరు అనేది మనకు తెలియాలి. యెషయా కుమారుడైనటువంటి కడమవాడైనటువంటి ఈ దావీదును దేవుడు ఇశ్రాయేలుకు రాజుగా ఎన్నుకున్నాడు. తర్వాత 11 నుంచి మనం చదివితే, నీ కుమారులందరూ ఇక్కడేనున్నారా అని యెషీని అడుగగా అతడు, ఇంకనో కడసరివాడునున్నాడు, అయితే వాడు గొర్రెలను కాయుచున్నాడని చెప్పినందుకు సమూయేలు, నీవు వానిని పిలువనంపించుము, అతడు ఇక్కడికి వచ్చే వరకు మనము కూర్చుందుమని యెషయాతో చెప్పగా, అతడు వాని పిలువనంపించి లోపలికి తోడుకొని వచ్చెను. అతడు ఎర్రని వాడును చక్కని నేత్రములు గలవాడును చూచుటకు సుందరమైన వాడునై ఉండెను. అతడు రాగానే, నేను కోరుకున్నవాడు ఇతడే, నీవు లేచి వానిని అభిషేకించమని యెహోవా సెలవీయగా, నేను కోరుకున్నవాడు ఇతడే, నీవు లేచి వానిని అభిషేకించమని యెహోవా చెప్పగా. అంటే దావీదును దేవుడు ఎన్నుకున్నాడు రాజుగా. ఎవరికి? ఇశ్రాయేలీయులకు రాజుగా దావీదును దేవుడు ఎన్నుకున్నాడు. ఇశ్రాయేలుకు రాజుగా దావీదును దేవుడు ఎన్నుకున్నాడు. మరి ఈ దావీదుకి దేవుడెవరు? క్రైస్తవులు చాలా మందికి 99% మందికి తెలుసు దావీదుకి దేవుడు ఎవరు అంటే టక్కుమని చెప్తారు, యెహోవాయే దావీదుకు దేవుడు అని. యెహోవాయే దావీదుకు దేవుడు అనేటువంటి మాట టపీమని నిద్దట్లో లేచి అడిగినా సరే చెప్పేటువంటి క్రైస్తవులు ఉన్నారు. మొదటి ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం మనం చదివితే, 29వ అధ్యాయము 10వ వచనం మనం చదివితే, మొదటి ద్వితీయోపదేశకాండం, దావీదుకు ఎవరు దేవుడు అనేది మనం ఒకసారి చూస్తే, రాజైన దావీదు కూడాను బహుగా సంతోషపడి సమాజము పూర్ణముగా ఉండగా యెహోవాకు ఇట్లు స్తోత్రములు చెల్లించెను. మాకు తండ్రిగానున్న ఇశ్రాయేలీయుల దేవా యెహోవా, నిరంతరము నీవు స్తోత్రార్హుడవు. ఎవరండి? దావీదు స్తుతులు చెల్లిస్తున్నాడు. మాకు తండ్రిగానున్న యెహోవా దేవ. మాకు అంటే అందులో దావీదును కూడా మిళితం చేసుకున్నాడు. అంటే యెహోవా దావీదుకు దేవుడు అనేటువంటి మాట ప్రతి క్రైస్తవునికి కూడా తెలుసు. మొదటి రాజుల గ్రంథము 7వ అధ్యాయం ఒకసారి మనం చదివితే,
కొన్ని వచనాలు ఇస్తాను. చాలా ఉంటాయి. ఎందుకంటే మనకు అర్థం కావటానికి. ఈ తప్పుడు బోధ ఏమిటి అనేది మనకు అర్థం కావాలి. ఈ దుర్మార్గపు బోధ, ఈ నీచపు బోధ, ఈ పాప భయిష్టమైనటువంటి బోధ. ఎందుకంటే బుద్ధిపూర్వకమైన పాపము చేసిన యెడల మరలా బలి ఉండదు అని హెబ్రీ పత్రికలో మనకు పౌలు గారు చెప్తారు. బుద్ధిపూర్వకమైన పాపం చేసిన యెడల. మరి ఈరోజు యెహోవాయే యేసుక్రీస్తు అనేటువంటి ఒక బుద్ధిపూర్వకమైనటువంటి తప్పుడు బోధ చేస్తున్నారు. బలుంటదా మరలన్నా? ఇంక బలుండదు కదా! ఒక్కసారే జరిగిపోయింది బలింక. నువ్వెప్పుడైతే బాప్తీసం తీసుకున్నావో, నీ పాపాలు కడిగేసుకున్నావు, యథార్థమైనటువంటి బోధలో ముందుకు కొనసాగుతున్నావు. అపోస్తుల బోధలో. ఒకవేళ నువ్వు పాపం చేస్తే ఇక బలుండదు. దానికి తీర్పే ఇంక. ఆ కాలమందైతే దేవుడు చూసి చూడనట్టుగా ఉన్నాడు. ఎవరు తప్పు చేసినా సరే, వాళ్ళకు వారి యొక్క తప్పును బట్టి వారికి ఒక బలి అర్పణ విధానాన్ని ఇచ్చాడు. అన్యజనుల విషయంలో అయితే అలాంటి కండిషన్స్ ఏమీ ఆనాడు పెట్టలేదు దేవుడు. ఈ రోజైతే అంతటా అందరూ మారు మనసు పొందాలని కోరుకుంటున్నారంటే, ఈరోజు నువ్వు పాపంతో జీవిస్తే, నీవు పాపపు బోధలో నీవు నడిస్తే, నీకు బలి ఉండదు ఈ రోజున. దేవుడు ఖచ్చితంగా క్లియర్‌గా చెప్పించాడు తన భక్తుని ద్వారా. ఈరోజు నీ ఇష్టానుసారమైన బోధ చేస్తూ, నీ ఇష్టానుసారమైన బోధలో నువ్వు నడుస్తున్నావంటే అది నీ ఇష్టం. ఇంక దేవుడు ఈరోజు నీకు ఎలాంటి శిక్ష విధించడు. తీర్పు దినమందు నీకు ఆ శిక్ష ఏమిటి అనేది ఆ రోజు ఉంటది. యెహోవాయే యేసుక్రీస్తు అనేటువంటి ఒక దుర్మార్గపు బోధ చేసి నువ్వు ఎంతో మందిని ఈ రోజున నాశనం చేస్తున్నావు. ఎంతో మందిని హితబోధకు దూరం చేస్తున్నావంటే ఖచ్చితంగా మరి నీకు శిక్ష ఉండదు అని నువ్వు అనుకుంటున్నావా? మొదటి రాజుల గ్రంథము 7వ అధ్యాయము. అక్కడ దావీదు గారు మాట్లాడుతూ చెప్పినటువంటి మాట ఒకసారి మనం చూస్తే, 7వ అధ్యాయము 18 నుంచి 20 క్షమించండి 18 నుంచి 8వ అధ్యాయం. మొదటి రాజుల గ్రంథము 8వ అధ్యాయం 18 నుంచి మనం చూసుకుంటూ వస్తే 22వ వచనం మనం చూస్తే, ఇశ్రాయేళ్ల సమాజకులందరూ చూచుచుండగా సొలొమోను యెహోవా బలిపీఠం ఎదుట నిలబడి ఆకాశం తట్టు కన్నులెత్తి ఇట్లనెను, యెహోవా ఇశ్రాయేలు దేవా, పైన ఆకాశం ఎందైనను క్రింద భూమి ఎందైనను నీ వంటి దేవుడు ఒకడునూ లేడు. పూర్ణ మనసుతో నీ దృష్టికి అనుకూలంగా నడుచుకొను. నీ దాసుల విషయమై నీవు నిబంధన నెరవేర్చుచు కనికరం చూపుచు ఉన్నవాడవై ఉన్నావు. నీ దాసుడైన నా తండ్రియగు దావీదునకు నీవు చేసిన వాగ్దానం స్థిరపరిచి నీవిచ్చిన మాటను నేడు నెరవేర్చి ఉన్నావు. అంటే దావీదుకు ఎవరు దేవుడు అనేది మనము గ్రంథం చదివితే యెహోవాయే దేవుడు అని సునాయాసంగా చెప్పొచ్చు. దావీదుకు దేవుడు యెహోవా. ఆయన దావీదుకు వాగ్దానం చేశాడు. తాను చేసుకున్న సంకల్పం ప్రకారం దావీదుకు దేవుడు వాగ్దానం చేశాడు. ఏమిటా వాగ్దానం అంటే, మొదటి సమూయేలు గ్రంథము 7వ అధ్యాయం మనం చదివితే, మొదటి సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం మనం చదివితే అక్కడ నాతాను వచ్చి దావీదుతో మాట్లాడతాడు. సొలొమోను గురించి మాట్లాడుతూ, ఆ సొలొమోను గురించి మాట్లాడినటువంటి ఆ సందర్భంలో నాతాను ద్వారా దేవుడు తెలియచేసిన వాగ్దానం ఏమిటి అన్నది ఒకసారి మనం చూస్తే 13వ వచనము. మొదటి సమూయేలు గ్రంథము 7వ అధ్యాయము 2వ సమూయేలు గ్రంథము 7వ అధ్యాయము 16వ వచనం మనం చదివితే అక్కడ, నీ మట్టుకు నీ సంతానమును నీ రాజ్యమును నిత్యము స్థిరమగును, నీ సింహాసనము నిత్యము స్థిరపరచబడును అనెను. నీ మట్టుకు నీ సంతానమును నీ రాజ్యమును నిత్యము స్థిరమగును, నీ సింహాసనము నిరంతరము స్థిరపరచబడును అనెను. అంటే దేవుడు దావీదుకు వాగ్దానం ఇచ్చాడు. నీ రాజ్యం స్థిరంగా ఉంటుంది, నీ సింహాసనం స్థిరంగా ఉంటుంది. సో కాబట్టి ఆ వాగ్దానాన్ని బట్టే
సొలొమోను పాపం చేసినప్పుడు దావీదుకిచ్చిన వాగ్దానం ప్రకారం ఒక గోత్రాన్ని పక్కకు పెట్టాడు. మిగతా 10 గోత్రాలను ఒకటి పెట్టాడు. ఒక గోత్రాన్ని పక్కకు పెట్టాడు. యూదా గోత్రాన్ని పక్కకు పెట్టాడు. ఎందుకంటే దేవుడు దావీదుకిచ్చిన వాగ్దానము. నీ సింహాసనము నిరంతరము స్థిరంగా ఉండును అని. అదేవిధంగా మనము కీర్తన చదివితే 132 కీర్తన మనం చదివితే అక్కడ దావీదుకు దేవుడు చేసిన వాగ్దానం. ఇవన్నీ ఎందుకు మనం తెలుసుకోవాలంటే, ఈ దావీదుకు దేవుడు యెహోవా ఆయన దావీదుకు వాగ్దానం చేశాడు. ఆయన దావీదుకు వాగ్దానం చేశాడు. నీ సింహాసనము నిరంతరము నిలుస్తది. నీ గర్భం నుండి వచ్చిన వాడు నీ సింహాసనం మీద కూర్చుంటాడు అనేటువంటి వాగ్దానాన్ని దేవుడు దావీదుకు చేశాడు. 132 దావీదు కీర్తన. 11వ వచనం మనం చదివితే, నీ గర్భఫలమును నీ రాజ్యం మీద నేను నియమింతును. నీ గర్భఫలమును నీ రాజ్యం మీద నేను నియమింతును. అపోస్తల కార్యములు 2వ అధ్యాయం మనం చదివితే, అక్కడ పేతురు గారి ప్రసంగంలో పేతురు గారు మాట్లాడుతూ చెప్పినటువంటి మాట 30వ వచనము 29 నుంచి కూడా, సహోదరులారా, మూల పురుషులకు దావీదును గూర్చి నేను మీతో ధారాళంగా మాట్లాడవచ్చును. అతడు చనిపోయి సమాధి చేయబడెను. అతని సమాధి నేటి వరకు మన మధ్యన ఉన్నది. అతడు ప్రవక్త అయి ఉండెను గనుక అతని గర్భము నుండి అతని సింహాసనం మీద ఒకని కూర్చుండబెట్టుదును. దేవుడు దావీదుకు చేసినటువంటి వాగ్దానం. ఏంట వాగ్దానము? నీ సింహాసనమందు నీ గర్భం నుండి వచ్చిన వాడు కూర్చుండును. కనుకనే పౌలు గారు కూడా తిమోతి పత్రికలో పౌలు గారు మాట్లాడుతూ చెప్పిన మాట ఏంటి? నా సువార్త ప్రకారము నా సువార్త ప్రకారము దావీదు సంతానంలో పుట్టి మృతుల్లో నుండి లేచిన యేసుక్రీస్తును జ్ఞాపకం చేసుకున్నాము. అంటే దావీదు సంతానం నుండి యేసుక్రీస్తు వస్తాడు అనేటువంటి వాగ్దానము దేవుడు దావీదుకు చేశాడు. ఇది దేవుడు దావీదుకు చేసిన వాగ్దానం. సో మరి ఇక్కడ దేవుడు దావీదుకు వాగ్దానం చేస్తూ, ఇదిగో నేను నీకు కుమారునిగా వస్తాను అని వాగ్దానం ఏమైనా చేశాడా దేవుడు? నేను నీకు కుమారునిగా వస్తాను అని దావీదుకు దేవుడు ఎప్పుడైనా వాగ్దానం చేశాడా? ఒకవేళ అలాంటి వాగ్దానం ఉంటే అప్పుడు యెహోవా యేసుక్రీస్తు అని నమ్మడానికి ఎలాంటి సందేహం ఉండదు. ఖచ్చితంగా ముమ్మాటికి 100% కూడా నమ్మవచ్చు. ఎప్పుడైతే దేవుడు, ఇదిగో దావీదు నేను నీకు కుమారునిగా వస్తాను, నీ గర్భం నుండి నేను పుడతాను అని దేవుడు గాని దావీదుకు వాగ్దానం చేస్తుంటే ఖచ్చితంగా ఈరోజు యేసుక్రీస్తే యెహోవా అని చెప్పవచ్చు. ఎప్పుడైతే అలాంటి వాగ్దానం మనకు బైబిల్‌లో కనబడతాయి. కానీ బైబిల్‌లో ఉన్న వాగ్దానం ఏంటి? నీ గర్భం నుండి నీ సింహాసనం మీద కూర్చుని వాడొస్తాడు. అది నేనే వస్తాను అని యెహోవా ఎక్కడ చెప్పలేదు. కానీ వీళ్ళేం చేస్తున్నారంటే, యెహోవాయే యేసుక్రీస్తుగా వచ్చాడు. అంటే దావీదుకు దేవుడైనటువంటి యెహోవా దావీదుకు కుమారుడుగా వచ్చాడు అని వీళ్ళు అత్యంత భయంకరమైన బోధ చేస్తున్నారు. దీని మీద నేను వాళ్ళతో వాదన కూడా చేసుకుంటూ వస్తున్నాను. ఇప్పటికీ కూడా జరుగుతూనే ఉన్నాయి ఈ వాట్సాప్ గ్రూప్‌లో. ఎవ్వరిని కూడా వదిలిపెట్టే ప్రసక్తి ఉండదు. ఇలాంటి తప్పుడు బోధ చేసి ఏ ఒక్క క్రైస్తవునైనప్పటికీ కూడా. ఎందుకంటే మనిషిని నాశనం చేసి బోధ చేస్తే అది నువ్వు పాడైపోవడమే కాదు. శాస్త్రులు పరిచయాల గురించి యేసుక్రీస్తు మాట్లాడతారు కదా, మీరు గ్రుడ్డివారై ఉండి గ్రుడ్డివారికి త్రోవ చూపువారా, ఇద్దరు వెళ్ళి గుంటలో పడతారు కదా అన్నట్టుగా ఈనాడు వీళ్ళు చేసేటువంటి తప్పుడు బోధ వలన ఎంతోమంది క్రైస్తవులు దేవునికి దూరం అయిపోతున్నారు. నాకెందుకులే నేను ఊరుకుంటే అది రేపు నా ఇంటి దగ్గర కూడా వచ్చి ఆగుద్ది. ఈరోజు మతోన్మాదులు రెచ్చిపోయి క్రైస్తవులను టార్గెట్ చేస్తున్నారంటే క్రైస్తవులు ఒక ఐక్యత అనేది లోపించడం వల్ల. సో క్రైస్తవులందరూ కూడా ఏకంగా ఉన్నప్పుడు
ఈ క్రైస్తవులకు వాక్యం పట్ల సరి అయిన అవగాహన ఉంది అనుకోండి, ఏ మతోన్మాది కూడా ఎవడు కూడా క్రైస్తవుని ఎదుట నిలబడలేడు. ఈ క్రైస్తవుడు టార్గెట్ చేస్తున్నది ఎవరిని? ఎవరైతే యేసుక్రీస్తు దేవుడని బోధిస్తున్నారో. ఎందుకంటే వాళ్ళ దగ్గర అదే ఉంది. కానీ దేవుడు ఎవరు అనేది వాళ్ళ దగ్గర లేదు. యేసుక్రీస్తు దేవుడని మాత్రమే బోధిస్తున్నారు. సో, దాని వలనే మతోన్మాది వాళ్ళు టార్గెట్ చేస్తున్నారు. ఎంతో మందిని వాళ్ళు నవ్వుల పాలు చేస్తున్నారు వాళ్ళ వలన. అది మనకు అర్థం కావట్లే. అబ్బా! మనం ఏదో ఎళ్లి ఆ మతోన్మాదితో కూర్చొని ఆ స్టూడియోలో కూర్చొని అబ్బబ్బబ్బా! బ్రహ్మాండంగా మాట్లాడేస్తున్నాం అనుకుంటున్నాం తప్ప గాని, మనము దేవుని మోసం చేస్తున్నామని అనుకోవట్లేదు. యెహోవా యేసుక్రీస్తు నువ్వు బోధ చేస్తున్నావంటే, నీ బోధ బైబిల్ ప్రకారంగా నిలబడదు. నీ బోధ బైబిల్‌ను సమర్థించదు. నీ బోధను బైబిల్‌తో నిరూపణ చేయలేవు. ఎందుకంటే, ఆ బోధ బైబిల్‌లో లేదు కాబట్టి. అది నువ్వు కల్పించుకున్నది. నువ్వెక్కడి నుంచో దాన్ని సాగదీసుకుంటూ వచ్చావే తప్ప గాని, అందులో పటిష్టత అనేది లేదు. అది ఒక కూలిపోయే భవనము లాంటిది. ఇసుకతో కట్టిన భవనము లాంటిదది. ఈ నా మాటలు విని వాటి ప్రకారం చేయువాడు బండ మీద తన ఇల్లును కట్టుకొని వాని పోలియుండును. ఏ నా మాటలు విని వాటి ప్రకారం చేయనివాడు ఇసుక మీద తన ఇల్లును కట్టుకొని వాని పోలియుండును. ఇప్పుడు ఈ బోధ అనేది కూడా ఇసుక మీద కట్టిన ఇల్లు లాంటిది ఇది. ఇది ఎప్పుడు కూలిపోద్దో తెలియదు. ఎందుకంటే ఈ బోధకు దెర్ ఇస్ నో ఫౌండేషన్. బలమైనటువంటి పునాది లేదది. అది బలమైన పునాది మీద కట్టినటువంటి బోధ కాదది. అది అది కేవలం ఇసుక మీద కట్టిన బోధ. ఇది నిజము యెహోవా యేసుక్రీస్తు అని ఎవరైనా బోధించగలిగే వారుంటే రండి, నేను మాట్లాడతా. నా వాట్సాప్ నంబర్ అనేది ఇక్కడ ఇస్తాను. ఐఎమ్ రెడీ టు స్పీక్ విత్ ద పీపుల్ హూఎవర్ బిలీవ్స్ దట్ జెహోవా ఇట్సెల్ఫ్ ఈస్ ద క్రైస్ట్, జీసస్ క్రైస్ట్. ఎవరైతే నమ్ముతారో రండి, నేను మాట్లాడతాను. మీరు చెప్పేది తప్పుడు బోధ అనే లేఖనాలతో నేను నిరూపణ చేస్తాను. ఎందుకంటే అది పక్కా తప్పుడు బోధ కాబట్టి. దావీదుకు యెహోవా దేవుడు. ఆ యెహోవా వలన దావీదు ఇశ్రాయేలుకు రాజుగా నియమింపబడ్డాడు. ఆ యెహోవా మరలా దావీదుకు ఎట్లా కుమారుడవుతాడు? అసలు ఇది ఏ కోణంలో మీరు ఆలోచన చేసి బోధ చేస్తున్నారు? అసలు ఇది ఎంతటి ఎంతగా మీరు యెహోవా దేవుని అవమానిస్తున్నారు అనేది మీకు అర్థం కాలేదా? ఇది నిజంగా యెహోవా దేవుని అవమానించడం అని మీరు అనుకోవట్లేదా? ఎందుకంటే యేసుక్రీస్తు కంటే యెహోవా గొప్పవాడు. నా తండ్రి నాకంటే గొప్పవాడు అని యేసుక్రీస్తే చెప్పాడంటే మీరేం చేస్తున్నారు? ఆ తండ్రిని తీసుకొచ్చి యేసుక్రీస్తుని చేసేస్తున్నారు. ఏమంటే ఆయనే ఈయన, ఈయన ఆయన. ఇదిగో ఆయన ఆకాశం నుండి దిగొచ్చేస్తున్నాడు. ఇదిగో ఉన్నత స్థలం మీద సియోనులో ఆయన సంచారం చేస్తానని చెప్పాడు. సంగతులను పైనే చూస్తే ఇలాంటి తప్పుడు బోధలే బయటపడుతుంటాయి. అసలు యేసుక్రీస్తు గురించి క్రొత్త నిబంధన ఏమనుంది? ఈయన దావీదు సంతానం నుండి వస్తాడనేటువంటి విషయం అక్కడున్న యూదులందరికీ కూడా తెలుసు. ప్రతి యూదునికి కూడా తెలుసు ఈయన దావీదు సంతానం నుండి వచ్చినవాడు. ఎందుకంటే ఈయన తల్లిదండ్రులు మేము ఎరుగమా? ఈయన యోసేపు కుమారుడు కాడా? ఈయన తల్లి మరియ కాదా? అంటే ఈయన ఎక్కడి నుంచి వచ్చాడు అనేది విషయం ఆళ్ళకి తెలుసు. కాబట్టి వాళ్ళు ఏమన్నా మాట్లాడారు? దావీదు కుమారుడా! ఏమనండి? దావీదు కుమారుడా మత్తయి సువార్త 9 అధ్యాయం 27 వచనం మనం చదివితే. మత్తయి సువార్త 9 అధ్యాయము 27 వచనం. కొన్ని వచనాలు ఇస్తున్నానండి. ఎందుకంటే అనేక వచనాలు ఇవ్వచ్చు. మనకు అర్థం కావడానికని, అర్థం చేసుకోవడానికి, ఆలోచన చేయడానికి కొన్ని వచనాలు మాత్రమే. 9 అధ్యాయము 27 వచనం మనం చూస్తే అక్కడ యేసు అక్కడి నుండి వెళ్ళుచుండగా ఇద్దరు గుడ్డివారు ఆయన వెంట వచ్చి దావీదు కుమారుడా! యెహోవా ఎవరండి? దావీదుకు దేవుడా! యేసుక్రీస్తు ఎవరండి? దావీదుకు కుమారుడా! రెండింటి మధ్య ఎంత వ్యత్యాసం ఉందండి? ఎంత డిఫరెన్స్ ఉందండి? దావీదుకు దేవుడు, దావీదుకు కుమారుడు. అంటే ఇంతటి వ్యత్యాసం అన్న దాన్ని ఏం చేశారంటే ఒకటి చేసేసారు. అంటే ఎంతటి భయంకరమైన బోధ చేస్తున్నారండి వీళ్ళు. ఎంతటి దారుణమైన బోధ చేస్తున్నారండి వీళ్ళు. మరలా దాన్ని సమర్థించుకుంటున్నారు. తప్పు చేసి కూడా ఏం చేస్తున్నారు? సమర్థించుకుంటున్నారు. కొంతమంది వ్యభిచారులుంటారు. చేసేది తప్పు. కానీ మేము చేసేది న్యాయమే అన్నట్టుగా వాదిస్తుంటారు. వీళ్ళు చేసేది కూడా అంతే. మేము చేసేది రైటే. అంటే దావీదుకు దేవుడైనటువంటి యెహోవాను దావీదుకు కుమారునిగా చేసేసి ఏం చేశారయ్యా?
ఎంతటి అవమానపరిచారు. ఇది మిమ్మల్ని బట్టియే కదా దేవుని నామం అన్య జనుల మధ్య దూషింపబడుచున్నదని పౌలు యూదులను ఉద్దేశిస్తూ రోమా పత్రికలో చెప్తాడు. వీళ్ళు చేసేటువంటి ఈ దుర్మార్గపు బోధ వలన అసలైనటువంటి యెహోవాకు రావాల్సిన ఘనత, మహిమ, ప్రభావం అనేది రాకుండా పోయింది. యేసుక్రీస్తును ప్రొజెక్ట్ చేసేటువంటి క్రమంలో యెహోవాను వీళ్ళేం చేశారంటే తుడిచిపెట్టేశారు. ఆయనతో ఇంక పని లేదు అన్నట్టుగా. కానీ యేసుక్రీస్తు ఏమని బోధించాడు? అద్వితీయ సత్య దేవుడవైన నిన్నును నీవు పంపిన క్రీస్తుని ఎరుగుటయే నిత్య జీవము. అంటే ఈరోజు నువ్వు యెహోవా గురించి, యేసుక్రీస్తు గురించి సంపూర్ణంగా తెలుసుకుంటేనే నీకు నిత్య జీవము అనేటువంటి విషయం అక్కడ యేసుక్రీస్తు వారు చెబుతుంటే, ఇక్కడ యెహోవా అనేటువంటి అతన్ని పూర్తిగా సమాధి చేసేసి యేసుక్రీస్తుని మాత్రమే ప్రకటిస్తున్నారు. సో కనుకనే ఏమంటున్నారు? యెహోవా యేసుక్రీస్తు. ఎంతటి తప్పుడు బోధండి ఇది. దావీదేమో యెహోవాను నా దేవుడా, నా దేవా అని చెప్పాడు. ఇక్కడ యేసుక్రీస్తునేమో వీళ్ళు దావీదు కుమారుడా, దావీదు కుమారుడా అని వీళ్ళు చెప్పారు ఇక్కడ. ఈరోజేమో దావీదుకు దేవుడు, దావీదు కుమారుడు అయిపోయాడు. ఎట్లాగైపోయాడంటే దావీదుకి ఎక్కడైనా పోనీ వాగ్దానం చేశాడా? ఇదిగో దావీదు నేను నీ గర్భం నుండి వస్తానని. పోనీ దేవుడు ఎక్కడైనా దావీదుకు మాట ఇచ్చాడా? మరి అలాంటి ఆధారాలు లేనప్పుడు ఎట్లా మనము ఒక అబద్ధాన్ని పదే 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 జనాలలోనికి మనం పంపిస్తున్నాము, వారి మీద రుద్దుతున్నాము. ఒకడిని దోషి అని చెప్పడానికి 10 నిందలు వేస్తే అతడు దోషి అని నమ్ముతారు జనం. ఎందుకంటే 10 మంది వేస్తున్నారు కదా అని. కానీ ఆయన ఏ విధంగా దోషి అనేది ఆలోచన చేయరు. అట్లాగే ఈ 10 మంది ఈ బోధ చేయడం వలన నిజమే కాబోలు యెహోవాయే యేసుక్రీస్తు అని అనుకుంటున్నారు గానీ, ఇది ఎట్లా సాధ్యము? యెహోవా దావీదుకు దేవుడు కదా! మరి యేసుక్రీస్తు దావీదుకు కుమారుడుగా పిలువబడ్డాడు కదా! ఇది సాధ్యపడేటువంటి విషయమేనా? అని ఆలోచన చేయట్లేదు. సో, దానివలనే ఈరోజు యెహోవా యేసుక్రీస్తు అనేది చాలా మందిని ఈ రోజున దేవునికి దూరం చేస్తుంది. ఇలాంటి బోధ వలన. దావీదుకు దేవుడు యెహోవా అనేటువంటి విషయం మనకు ఎంత స్పష్టతో దావీదుకి యేసుక్రీస్తు కుమారుడు అనేది కూడా అంతే స్పష్టత. అందుకంటాడు రోమపత్రికలో శరీరమును బట్టి యేసుక్రీస్తు దావీదు రోమపత్రిక 1 అధ్యాయము 1-7 ఉంటది. దేవుడు తన కుమారుడును మన ప్రభువునైన యేసుక్రీస్తు విషయమైన ఆ సువార్తను పరిశుద్ధ లేఖనములందు తన ప్రవక్తల ద్వారా ముందుగా వాగ్దానం చేసెను. యేసుక్రీస్తు శరీరమును బట్టి దావీదు సంతానముగాను, యేసుక్రీస్తు శరీరమును బట్టి దావీదు సంతానముగాను, మృతులలో నుండి పునరుత్థానుడైనందున పునరుత్థుడైన ఆత్మను బట్టి, పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారుడుగాను ప్రభావముతో నిరూపింపబడెను. ఎంత క్లియర్‌గా ఉందండి. యేసుక్రీస్తు దావీదుకు కుమారుడు అని పిలువబడతాడు. యేసుక్రీస్తు దావీదు సంతానం నుండి వస్తాడు అని ఎంత క్లియర్‌గా ఉంది. యెహోవా దావీదుకు దేవుడు. యెహోవా దావీదును తన ప్రజలకు రాజుగా నియమించాడు. ఎంత స్పష్టంగా ఉందండి. ఎంత స్పష్టంగా లేఖనాలనేవి మన దగ్గర ఉన్నప్పటికీ కూడా, ఆ లేఖనాలను తారుమారు చేసి, మభ్యపెట్టి, మసిపూసి, మారేడుకాయ చేసి, అబద్ధ బోధ చేసి అనేక మందిని ఈ రోజున దేవునికి దూరం చేస్తున్నారు. కాబట్టి ప్రియులారా ఆలోచన చేయండి. యెహోవాయే యేసుక్రీస్తు అనేది పూర్తిగా ఒక సాతాను బోధ, ఒక దుర్మార్గపు బోధ, ఒక దరిద్రమైన బోధ. ఈ బోధ వలన ఏ ఒక్క క్రైస్తవుడు కూడా దేవుని చేరే అవకాశం ఉండదు. ఎందుకంటే దేవుని చేరాలి అంటే, నిత్యజీవం పొందాలి అంటే యెహోవాను, యేసుక్రీస్తును ఇద్దరు వేరు వేరు అని నమ్మాలి. ఇద్దరిని ఎరిగితేనే నిత్యజీవము అనే మాట యేసుక్రీస్తు వారే స్వయంగా చెప్పారు కాబట్టి. ఇక్కడ యెహోవా దావీదుకు దేవుడు అనే విషయం మనకు ఎంత స్పష్టమో, యేసుక్రీస్తు దావీదుకు కుమారుడు అనేది అంతే స్పష్టము. కాబట్టి దేవుడు కుమారుడిగా రావడం అంటే అది అసంభవం. అది జరగని పని. అది జరగని పని. ఎందుకంటే దావీదుకు దేవుడు మరలా దావీదుకు కుమారుడిగా ఎట్లా పిలువబడతాడు? అలా పిలువబడితే అప్పుడు దావీదు దేవుని కంటే గొప్పవాడవుతాడు కదా! దావీదు దేవుడి కంటే గొప్పవాడైపోతాడు. అప్పుడు వీళ్ళేం చేస్తున్నారు? వీళ్ళు చేసే బోధ వలన యేసుక్రీస్తు దావీదు కుమారుడు అంటున్నారంటే దాని అర్థం ఏంటి? ఈ యేసుక్రీస్తు కంటే దావీదు గొప్పవాడు అన్న ఒక పాయింట్ అనేది వీళ్ళు తీసుకొస్తున్నారు. అది వాళ్ళకి తెలియట్లేదు. తెలియకుండానే దావీదును గొప్పవానిగా చేస్తున్నారు. కానీ బైబిల్ చెబుతున్నది
యెహోవా దావీదుకు దేవుడు, యేసుక్రీస్తు దావీదుకు కుమారుడు. వాగ్దానం ప్రకారం. దావీదుకు దేవుడు చేసిన వాగ్దానం ప్రకారం. కాబట్టి సత్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలని ఆశిస్తూ, ఇంక అనేకమైన విషయాలను మీ అందరి ముందుకు తేవడానికి నా వంతు ప్రయత్నం నేను చేస్తాను. దేవుడు నాకిచ్చినటువంటి సమయాన్ని నేను సద్వినియోగం చేసుకుంటూ, ఈ మాటలు విన్న మీ అందరికి కూడా నా యొక్క వందనములు తెలియచేసుకుంటున్నాను.